భారతదేశ సామాజిక రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంలో, దాన్ని నిర్వచించడంలో కమ్యూనిస్టుల వైఫల్యం సంపూర్ణంగా ఉన్నది. తో పాటుగా ఈ నక్సలైట్ గ్రూపుగా వెళ్ళిపోయిన వాళ్ళు తప్పుడు అంచనాతోనే ఉన్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం భారత రాజ్యాంగము 50 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, కనీసం 1990లో సంస్కరణలు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులే ఉన్నాయి. భారతదేశంలో అప్పటికే వచ్చిన మార్పులు ఏమిటి? వ్యవసాయ రంగంలో పాపులర్ స్కీములు ప్రవేశపెట్టడంలో, ప్రజల జీవితాల్లో కొంత మార్పు, ఇవన్నీ ఒక అనుభవం ఉన్నప్పటికీ 90ల తర్వాత అయినా సరే వీళ్ళు మారాలి కదా. అంటే మారకపోవడానికి అంబేద్కరు ఆర్థిక రంగం మీద, రాజకీయ రంగం మీద విస్తృతమైన పరిశోధన, ఆచరణ కూడా ఉన్నది. ఆయనను పరిగణలోకి తీసుకొని ఉంటే ఇంత హింస నివారించబడేది కదా. అటు పోలీసులు కానీ, ఇటు సామాన్య ప్రజలు కానీ నక్సలైట్ చచ్చిపోయేటోళ్ళు కాదు కదా, బతికేవాళ్ళు కదా. గ్రేట్ బ్లండర్స్లల్లా అంబేద్కర్ను గుర్తించకపోవటం, అంబేద్కర్ను అధ్యయనం చేయకపోవటం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ను పంచమాంగ దళం ఏజెంట్ అనటము, ఆయన్ని నిరాకరించటము, వివేకానందుడిని నిరాకరించటము. వివేకానందు వ్యక్తి నిర్మాణం గురించి మాట్లాడాడు. కమ్యూనిస్టులు ఎవరు తమ క్యాడర్కు వ్యక్తి నిర్మాణం ఎంత గొప్ప విషయం అది. ఇవన్నిటిని మనం తీసుకునేది ఉంటేమి, మన లోపల కలుపుకునేది ఉంటేమి. అట్లా ఇక భక్తి కవులను నిరాకరించటము, ఈ భారతదేశంగా భారత తాత్విక ఏదైతే ఇండియన్ ఫిలాసఫీలో ఉన్న మంచి పాజిటివ్ గుణాలను మనము అర్థం చేసుకోలేకపోయినాం. మనం చాలా ఉన్నాయి. కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క ఎంతసేపు రష్యా చైనా తోకబుచ్చుకొని పోయినాం, కానీ ఇప్పుడు వెలకిలబడ్డాం కదా. ఇప్పుడు రష్యాగా లేదు, చైనాలాగా లేదు. నేను చైనా విజిట్ చేసిన, నేను తిరిగి వచ్చారు మీరు చైనా, నేను అంతా తిరిగి వచ్చిన. అక్కడ చైనాలో పిల్లలకు యంగ్స్టర్స్ తోటి నేను రైల్లో 3 రోజుల ప్రయాణం చేసిన కంటిన్యూగా. అనేక మంది యువకులతో మాట్లాడిన. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళకు మావో అంటే తెలియదు, లెనిన్ తెలియదు, లిన్పియావో తెలియదు, చెంటూషి తెలియదు, లిషావుచి తెలియదు, చైనాలో తెలియదు. మావో రెవల్యూషనరీ మ్యూజియంకు పోయినా, ఇనాన్కు పోయినా. నేను ఇనాన్ అసలైన ప్లేస్ కదా రెవల్యూషన్కు. అందరూ అన్నీ మర్చిపోయిండు. వాళ్ళు ఎవరో అన్నారు, మిత్రం యెచూరి అన్నాడా లేకపోతే మన సంజయ్ బారు అన్నాడు. ఇన్ చైనా దెర్ ఇస్ నో రెడ్ ఎక్సెప్ట్ రెడ్ ఆన్ ద గర్ల్స్ లిప్స్టిక్ రూపంలో ఉన్నది. అయితే ఇక ఇప్పుడు నేను చివరిలో ఒక రెండే అడగండి. అంటే ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు కదా, బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది నానా రకాలుగా అంటూ ఉన్నారు. అంటే తప్పు కదా చేసింది, అట్టేట చేస్తున్నాడు కొందరు. ఏమి ఎప్పుడు చేస్తే తప్పేముంది, బయటికి రాని అనే వాళ్ళు కొందరు నానా రకాలు ఉన్నాయి కదా. దీన్ని ఎట్లా అర్థం చేస్తారు? కమ్యూనిస్ట్ ఉద్యమంలో స్టాలిన్ జమానా నుంచి ఉన్నది ఏంటంటే 60 ఏళ్ళు వాడు పార్టీలో అద్భుతమైన కృషి చేసిన ఒక ఫైన్ మార్నింగు వాడు ఏదైనా సజెషన్ చెప్తే, ఒక సలహా ఇస్తే, ఒక సూచన ఇస్తే కామ్రేడు రణగ్రేడ్గా మారిపోతాడు. ఇక మొత్తం వాడి చరిత్ర అంతా నల్లసిరాతో పోల్చి వీడు ద్రోహి. స్టాలిన్ జమానాల లక్షలాది మందిని ఊచకొత కూర్చిర్రు కామ్రేడ్స్ను. స్టాలిన్ను ఎటువంటి విచారణ ఏది ఉండదు. ఒక మిత్రుడు మీతో మాట్లాడుకుంటూ స్టాలిన్ వ్యక్తివాదము, హింసకు వ్యతిరేకము, సరైన మాట కాదు అది. స్టాలిన్ టైంలో జరిగిన నరమేధము అది నేను అనుకుంటా నాజీలకు సమానమైనది. చాలా సంగతులు చెప్తా, ఓ మాట ఏంటండి మీరు. చెంగీజ్ ఐత్మాతో రాసిన 3 పుస్తకాలు ఉన్నాయి. జమీలియా, తొలి ఉపాధ్యాయుడు, తల్లి భూదేవి. అందులో చెంగీజ్ ఐత్మాతో స్టాలిన్ గురించి చాలా సంగతులు రాసిండు. చదవమనండి ఆ మిత్రుడిని. ఈరోజు ఉక్రెయిన్ ఎందుకు తిరుగుబాటు చేస్తున్నది? ఆనాటి స్టాలిన్ పాప ఫలితం. ఈరోజు మధ్య ఆసియా దేశాలన్నీ ఎందుకు విముక్తైనాయి? భాష విషయంలో అసమ్మతి తెలియజేసినందుకు చెంగీజ్ ఐత్మాతో తల్లిదండ్రులను జైళ్లలో పెట్టి రాత్రి 70 మందిని చోంగ్ తాష్ అన్న ఊరికి తీసుకెళ్ళి కాల్చేసి అక్కడనే పెద్ద గుంతల 70 మందిని వేసి సమాధి చేసింది. అయ్యో, ఇంత దారుణం! ఆ కథలన్నీ నేను నా సిల్క్ రూట్లో సాహసయాత్రలో చెప్పిన కదా, చదవండి అవన్నీ.
ఆ మిత్రుడికి చెప్పండి చెంగి జాయిత్మాతో పుస్తకాలు చదవమని. స్టాలిన్ కాలం మళ్ళీ అదే ఇక్కడ కూడా జరిగింది. నమూనా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ automatic గా కూడా వస్తుంది కదా. జరిగింది. ఇన్ఫార్మర్ నెపంతో చంపటం కూడా తప్పు. సరే, ఏదేమైనా ఇప్పుడు కొంతమంది ద సో కాల్డ్ మేధావులు, జర్నలిస్టులు, విప్లవ కవులు, రచయితలము అనేవాళ్ళు, ఉపాధ్యాయులు, వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు 3-4 ఈతలకు వచ్చిండ్రో వాళ్ళను ద్రోహి అని అంటున్నారు. విప్లవానికి వెన్నుపోటు ఓడిచిండ్రు. ఇక వాళ్ళ పరిభాష ఇన్వైట్ చేస్తలేరు. ఆ పడికట్టు పదజాలం అంతా వేరే. వాళ్ళను ఇట్లా తీసి పెట్టేసిండ్రు. ఒక్కొక్కళ్ళు 50 ఏండ్లు 60 ఏండ్లు విప్లవోద్యమంల కొనసాగి ఊరు పేరు లేకుండా అనామకంగా అడవిలా ఎక్కడ రాలిపోయిండ్రో కూడా ఏ కథలు లేవు. అందులో నుంచి కొంతమంది ఈరోజు అనుభవాలు గుణపాఠాలు నేర్చుకొని ఈతలకు వచ్చి రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజలను సమీకరించి పోరాడాలి అని వాళ్ళు ఈతలకు వస్తుంటే మనం వాళ్ళను ఆహ్వానించటము, వాళ్ళని ఎంకరేజ్ చేయటం కాకుండా ఈరోజు వాళ్ళను వీళ్ళంతా ఎవరండి? భద్రలోకులు. అద్భుతంగా జీవిస్తారు. సామాన్య ప్రజల జీవితం కంటే వాళ్ళ జీవితాలు చాలా రెట్లు మెరుగున్నాయి. వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు గొప్ప గొప్ప స్కూళ్ళలో చదువుతారు, వాళ్ళ పిల్లలు లండన్ అమెరికాకు పోతారు. వాళ్ళు ఈరోజు వీళ్లను వేలు పెట్టి చూపిస్తున్నారు. నేను వాళ్ళను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ కుహనా విప్లవకారులు, ఈ కుహనా మేధావులను నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. సరేనండి, వాళ్ళు పాపం ఈతలకు వచ్చిండ్రు. ఇక మీరు జీవితంలో సగభాగం అయిపోయింది. అందరు 40 పైన ఉన్నారు వీళ్ళు మహానుభావులు. మీరంతా అనుభవించిండ్రు. మీ పిల్లలు, పెళ్ళాం, సంసారము, మీ భవనాలు, మీ రియల్ ఎస్టేట్ ఆస్తులు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మీరు ఇక వెళ్ళండి దండకారణ్యానికి వెళ్ళి మీరు తుపాకీ పట్టుకొని పోరాటం చేయండి. ఇక్కడ మాకు లెక్చర్లు ఇవ్వకండి. లెక్చర్లు ఇవ్వకండి మాకు. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి అక్కడ మీరు ఆ పోరాటాన్ని కొనసాగించండి. మీరు డమడమల లెక్చర్లు, అనర్గళమైనటువంటి లెక్చర్లు, డెమగాగి లెక్చర్లు, పడికట్టు పదజాలాలు మాకు చెప్పకండి. మీరేంటిదో మీ జీవితంలో నిరూపించుకోండి. మీరు ఇది చెప్పడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన. తప్పకుండా వాళ్ళని మనం ఆహ్వానించాలి. ఇది భారతదేశం రాజకీయాల్లో కీలకమైన మలుపు. ఒక రాజ్యాంగబద్ధం, న్యాయబద్ధమే కాకుండా విశాలమైన ఐక్య సంఘటన ఏర్పాటు చేద్దాము. సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ శక్తులన్నింటినీ పునరేకీకరణ చేద్దాము. మన యువకుల మీద మనకి ఇంకా భవిష్యత్తు ఆశ ఉన్నది. వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేద్దాం. మనము సరైన దారిలో మనము ముందు రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క దీంట్లో రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం సంభవించబోతున్నది. ఇది ఫ్యాసిజానికి దారి తీస్తున్నది. ఇప్పటికే వేలాది మంది కేసులు లేకుండా జైళ్ళల్లో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఈతలకి రానివ్వండి. 1 సంవత్సరం రెస్ట్ తీసుకొనివ్వండి. ఆరోగ్యాలు బాగు చేసుకోనివ్వండి. వాళ్ళు, మనము, ఇతర ప్రజాస్వామిక శక్తులు అన్నీ కలిసి సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, రాజ్యాంగం చెప్పింది ఇదే కదా మనకు. వీటి విలువల సార్థకత్వం కోసము, రియలైజేషన్ కోసము మనం పనిచేద్దాం తప్ప ఎవరైతే వాళ్ళని విమర్శిస్తున్నారో ఇక్కడ ఉండొద్దు. తుపాకీ పట్టుకొని దండకారణ్యానికి పొమ్మని నేను సలహా ఇస్తున్నాను. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకు మీరు ఇచ్చే సూచన ఏమిటి? బహుశా ఇంటర్వ్యూ చూస్తారు కావచ్చు వాళ్ళు కూడా. నేను చాలా మనతో ఏమంటారు హ్యూమన్ యాంగిల్ నుంచి చెప్తున్నా. ముందు ఆరోగ్యాలు బాగు చేసుకోవాలి. వాళ్ళు జీవితం 90% అయిపోయింది వాళ్ళది. ప్రభుత్వమే వాళ్ళ ఆరోగ్య బాధ్యత స్వీకరించాలి. తర్వాత రెస్ట్ తీసుకొని తర్వాత వాళ్ళ మీద ప్రజలకు చాలా గౌరవం ఉన్నది. 2004లో అక్కడ ఏది చర్చలు జరుగుతున్నప్పుడు వాట్ ఈస్ దట్ బిల్డింగ్ నేమ్? మంజీరా అతిథి గృహం. మంజీరా గెస్ట్ హౌస్కు ఎంతమంది ప్రజలు వచ్చిందండి విజ్ఞప్తులు తీసుకొని. ఇప్పటికీ ప్రజలకు వాళ్ళ మీద సభిప్రాయం ఉన్నది. వాళ్ళు రావాలి ఈతలకి నెమ్మదిగా వచ్చి మనలాంటి శక్తులు సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ కోరుకుంటూ అట్నే సోషలిస్టులు ఉన్నారు దేశంలో. బెంగాల్లో ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు ఉన్నారు. ఓట్లు వేస్తారు కదా ప్రజలు ఓట్లే తప్పకుండా అంటారు. మళ్ళీ మనం నెమ్మదిగా ముందు రాజ్యాంగం ఆధారంగా మనము న్యాయబద్ధ ప్రభుత్వం కోసము మనము పోరాటాలు చేద్దాం.
ఇందులో నుంచి విప్లవం వచ్చినప్పుడు వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం విప్లవం అన్న మాట అదొక పరిహాస, అది ఒక హాస్యాస్పదమైనటువంటి మాట అయిపోయింది. అది రాదు పోదు, ఎండమావుల కోసం ఎదురు చూడటం. కానీ నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే, పోండి, మీరు పోండి బస్తర్కు, మీ జీవితాలను వదులుకోండి, మీ సంసారాలను వదులుకోండి, మీ సుఖాలను వదులుకోండి, పోండి అక్కడికి పోయి మీరు పోరాటం చేయండి. అందరు బాగానే ఉన్నారు కదా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, పోండి పోయి చేయండి. మీరు ఎంతకాలం లెక్చర్లు ఇస్తారు? మీరు మీ లెక్చరర్ల వల్లనే అద్భుతమైనటువంటి బహుజనుల పిల్లలు ప్రాణాలు త్యాగాలు చేసిండ్రు. ఇప్పుడు మీరు చేయండి త్యాగాలు. బహుశా మీరు ఎప్పుడు మాట్లాడినా ఇంత ఆవేశంగా మాట్లాడలేదు. ఎందుకు ఇంత మీరు ఇంత ఒక రకమైన ఉద్వేగంతో ఉన్నారు? నేను 16 సంవత్సరాలప్పటి నుంచి ఎర్రజెండా అభిమాని. నేను పనిచేసిన, నేను కూడా జైలుకి పోయినా, ట్రేడ్ యూనియన్లలో పనిచేసిన. నేను ఒడ్డు మీద కూర్చొని లెక్చర్లు ఎప్పుడూ ఇవ్వలేదు. నేను చాలా బాధలు పడ్డా నా జీవితంలో కూడా. ఇప్పటికి నేను కోరుకుంటున్నా, విప్లవం కోరుకుంటాను. నేను సమాజం మన స్టైల్లో కోరుకుంటా, రక్షాచైన పద్ధతిలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పరిపక్వత రానప్పుడు ముందు మనం మన యువకులు ప్రజలను ఎడ్యుకేట్ చేసుకుందాం. ఈ ఎడ్యుకేట్ చేసుకుందామని నేను మీ టీవీలలో మాట్లాడుతున్నాను.